స్నేహ టీవీ. విజయ్ మాల్యా ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని పిలువబడిన లిక్కర్ బారన్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు. ఇటీవల రాజ్ షమని హోస్ట్ చేసిన పాడ్కాస్ట్ లో తను భారత్ కు తిరిగి రావాలి అనే ఆలోచనను వెల్లడించాడు. అయితే దీనికి అతను ఒక షరతు విధించాడు. భారతదేశంలో నిష్పక్షపాత విచారణ, గౌరవప్రదంగా జీవించేలా హామీ ఇస్తేనే తిరిగి వస్తాను అని చెప్పాడు. మాల్యా 2016 మార్చిలో భారతదేశం నుంచి యూకేకు వెళ్లిపోయాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కు సంబంధించి 9,000 కోట్ల బ్యాంకు రుణ డిఫాల్ట్ ఆరోపణల నేపథ్యంలో అతనిపై మనీ లాండరింగ్, ఆర్థిక మోసం ఆరోపణలు ఉన్నాయి. ఇవి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్నాయి. రాజ్ షమని 4 గంటల పాడ్కాస్ట్ లో మాల్యా తనను ఫ్యూజిటివ్ అని పిలవడాన్ని సమర్థించాడు. కానీ చోర్ అనే ముద్రను తిరస్కరించాడు. నేను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన స్కెడ్యూల్ ప్రకారం యూకేకి వెళ్లాను. తిరిగి రాకపోవడానికి కారణాలు ఉన్నాయి అన్నాడు. నిష్పక్ష విచారణ హామీ ఇస్తే తిరిగి రావడానికి ఆలోచిస్తాను అని చెప్పాడు. భారతదేశంలోని జైలు పరిస్థితులు మానవ హక్కుల ఉల్లంఘనకు గురి చేస్తాయి అన్నాడు. భారత ప్రభుత్వం మాల్యా యొక్క 14,131 కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకులకు చెల్లించింది అని ఆర్థిక మంత్రి తెలిపారు. అయినప్పటికీ మాల్యా ఇంకా 11,101 కోట్ల రుణం బాకీ ఉంది అని బ్యాంకులు పేర్కొన్నాయి. మాల్యా ప్రస్తుతం లండన్ లో నివసిస్తున్నాడు. ఎక్స్ట్రాడిషన్ కు వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటం కొనసాగిస్తున్నాడు. అక్టోబర్లో విచారణ జరగనుంది. భారత ప్రభుత్వం సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ టీంల ద్వారా ఎక్స్ట్రాడిషన్ ను వేగవంతం చేయడానికి యూకేతో చర్చలు జరుపుతోంది. మాల్యా తిరిగి రావడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ అతని షరతులు, యూకేలో కొనసాగుతున్న చట్టపరమైన అడ్డంకులు దీనిని సంక్లిష్టం చేస్తున్నాయి.